కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియం నందు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై నేటి సమాజంలో అత్యధికంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అని ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, అటువంటి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏ విధమైన నేరమైనా పోలీస్ శాఖ నేరుగా విచారణ జరుపుతుందని, ఎక్కడి నుండైనా మీ పిల్లలు, బంధువులను డిజిటల్ అరెస్ట్ చేయమని, వీడియో కాల్ ద్వారా విచారణ చేయరని స్పష్టం చేశారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి, డిఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ తరఫున ఐఎమ్ సైబర్ అవేర్ అనే పేరుతో పెద్ద ఎత్తున ఒక సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వీఆర్ మేకింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ and all our Mahila police a part of it. So digital arrests గురించి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు క్రైమ్ గురించి, అంటే రోజు కనుక సైబర్ క్రైమ్స్ ఏమేమి జరుగుతున్నాయో దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో లార్జ్ స్కేల్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పోస్టర్స్, కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ పోస్టర్స్ని అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్లో, తర్వాత అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, బ్యాంక్స్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వీడియోలన్నీ ప్రతి ఒక్క జిల్లావాసి చూసుకున్నట్టు వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ సో దాట్ ఒక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేలాగా ఒక సైబర్ క్రైమ్ జరిగే ముందే అది ఆపే ప్రయత్నం చేస్తాం.